మావయ్య, మా గురించి నువ్వేం బాధపడకు మావయ్య. అయిన వాళ్ళని కాని మాటలు అంటుంటే వింటూ ఊరుకోవాల్సిన కర్మ పట్టింది. ఆత్మీయులను ఆదుకోలేని భాగ్యవంతులుగా నేను. కృష్ణ, ఈ సంగతాన్ని అమ్మతో చెప్పి దాని మనసు కష్టపెట్టు. నేను లేనని చెప్పు. మావయ్య, ఊళ్ళో లేనని చెప్పు. అలాగే మావయ్య, అలాగే. జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ మర్చిపోయి మళ్ళీ మన రెండు కుటుంబాలు ఏకమైతే బాగుంటుందని నా ఉద్దేశం. అది అసాధ్యం. మన రెండు కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ లేనందువల్ల వచ్చే నష్టం కానీ ఏమీ లేదు. లాభ నష్టాలకు ఇదేం వ్యాపారం కాదు, అభిమానం, మమత. ఆ మాటలకు అర్థం లేదు కానీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. వింటానని మాటిస్తే చెప్తాను. గుడ్డిగా మాట ఇవ్వటం నాకు అలవాట్లేదు. చెప్పు. వినదగిందైతే తప్పకుండా వింటాను. ఏమిటది? అదే నీ పొలం గురించి. నా పొలం గురించా? అవును. ఆ పొలం నువ్వు కొనుక్కో, డబ్బులు నేను ఇస్తాను. వీలున్నప్పుడు తిరుగుతూ గాని. ఇలా చెప్పని నేను మామయ్య పంపించాడా? లేదు, నేనే వచ్చాను. సరే, ఇక పోదాం పద. నా మాటకు సమాధానం చెప్పవా? చెప్పాలా? చెప్పి తీరాలి. అయితే విను. నాకెక్కడా డబ్బు దొరకకపోతే పొలమైనా వదులుకుంటాను కానీ నీ డబ్బు మాత్రం తీసుకోను. నా మాటను గౌరవిస్తావన్న వెర్రి నమ్మకంతో వచ్చాను. గౌరవం, నమ్మకం లేకపోతే ప్రయాణం మానుకుని నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చోను. నువ్వెలాగూ నా మాట వినవు. నేను చేయదలుచుకుందేదో నేను చేస్తాను. ఏం చేస్తావు? చూస్తావుగా. నాన్న, అర్థమైంది. ఏం కావాలో? నాకు డబ్బులు కావాలి. డబ్బులా? కావాల్సిన తీసుకో. నాకు ఇది చాలు. ఎంత కావాలమ్మా? 25,000. 25,000? ఎందుకమ్మా అంత డబ్బు నీకు? ఒక ఫ్రెండ్కి నేను సహాయం చేయాలనుకున్నాను. ఎవరా ఫ్రెండ్? నీకు తెలియని స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకెవ్వరు లేరు. ఒక క్షణం ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. మా ఇద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహానికి ప్రాధాన్యత ఎక్కువ. స్నేహితురాలుగా నేను సహాయం చేయాలనుకున్నాను. కృష్ణ సంగతి ఏదైనా చెప్పేది? అవును. పొలంకొంటానికేగా డబ్బు? అవును నాన్న. కృష్ణ నీ మేనన్నదన్న సంగతి మర్చిపోండి. కేవలం నా స్నేహితురానికి నీ సహాయం చేయండి. మన డబ్బు ముట్టుకోను అని ఎంత పట్టుదలగా ఉన్న వాడికి బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం మనకేమిటమ్మా? వాడు వచ్చి కష్టసుఖాలు అతు చెప్పుకుంటాను తప్ప వాడి కర్మ వాడిని అనుభవించాడు. చిన్నప్పటి నుంచి నా పేర కూడబెట్టిన డబ్బు బ్యాంక్ లో ఉందిగా? ఉంది. కానీ తీసుకోవాలంటే మేము పర్మిషన్ కావాలి. అబ్బాబ్బాబ్బా, ఎంతసేపు అమ్మా అమ్మ. నాకు వాడుకోవడానికి అధికారం లేని డబ్బు నా పేరుతో ఎందుకు? సరే, చూస్తాను అమ్మ ఏం చేస్తుందో. మీనా, మీనా. మై డియర్ లూసీ, నువ్వు లూసీని ఓడించాలి, లేకపోతే మనం పోతాం కాశీ. మై డియర్ జాక్, నువ్వు 10 రూపాయల బాక్ ఇప్పించి 1 lakh. నమస్కారం అండి. నమస్కారం, రండి కూర్చోమంటాం. మన సంస్కారం. కూర్చో కూర్చో. థ్యాంక్స్. నో మెన్షన్. మీరు పొలం అమ్ముతారని తెలిసింది. మీరు కూడా కూర్చోలేదు? అవును. చూసారా నా సైకాలజీ? గురా చూసి వాడు జాతకం చెప్పే హాస్కాలజీ నా బ్రెయిన్. చాలా గొప్పవారు. మరి పొలం విషయం? అదా అమ్మిసావు. అమ్మేశారా? రేస్ కూడా అయిపోయింది. ఎప్పుడు? నిన్న. ఇవాళ డబ్బు కూడా చెప్పింది. ఐఎమ్ టూ ఇయర్లీ టు స్పెండ్ మనీ మేడం. అది కాదండి. మేడం, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం. అరే, టైం అయిపోయింది. మేడం, కమ్ హియర్. డబ్బు వచ్చిపోయావు. ఏమిటమ్మది? అవసరానికి దొరకలేదు, ఆత్మీయుల కన్నా మీకు ఎక్కువైనది. మీనా? అవును నాన్న. అక్కడికి రాని ఈ కాగితాలకు వెర్రివాడు పోగు చేసుకునే చిత్తు కాగితాలకు తేడా ఉంది నాన్న. ఏమిటమ్మా నువ్వని? కృష్ణ కోసం పొలం కొందామని వెళ్ళాను. అంతకుముందే ఎవరో కొనేశారట. ఈ సంగతి కృష్ణకు అత్తయ్యకు తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా? నేను అడిగిన వెంటనే డబ్బిచ్చుంటే ఇంత పని జరిగి ఉండేది కాదు. మీకు హృదయం లేదు. మనుషులు మమతల కన్నా డబ్బే మీకు ముఖ్యం. అదే మీ లోకం. అనదలుచుకున్నవన్నీ అన్నావా? ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? ఏమన్నా చెడ్డదాన్ని కావడమే కానీ సాధించగలిగింది ఉంది.
అనుకున్నది చేయి జారిపోయాక. చేయి జారిపోలేదమ్మా, చేతిలోనే ఉన్నాయి. ఇదేమిటో చూడు. మీనా, నీ మనసు పుట్టింది నా మనసులోనే అన్న విషయం మాత్రం మర్చిపో. ఆ పొలం నేనే కొన్నానమ్మా, కృష్ణ పేరుతో రిజిస్టర్ చేయించాను. ఈ విధంగా నీకు ఆనందమే కలిగించాను, కానీ రాజీ పెళ్లి విషయంలో మాత్రం నువ్వు అనుకున్నట్టుగా చేయలేకపోయానమ్మా. ఇదిగో సుఖే, ఎంత పెద్ద జడ్జీలైనా లాయర్లైనా ఇక్కడ రాసిన రాత్రులే జరపడం సాధ్యం కాదే, ఇక అక్కడ రాసిన రాత్రులు జరపడం సాధ్యం. చెప్పు, నువ్వేం బాధపడకమ్మా. నాన్న, నేను రాజీ పెళ్లికి వెళ్తాను. నువ్వా? నువ్వు అక్కడికి ఎందుకులేమ్మా, మళ్ళీ ఏం గొడవ వస్తుందేమో. నా మాట విను, వద్దు. అది కాదు నాన్న, కృష్ణకి పత్రాలు ఇచ్చినట్లు ఉంటుంది, రాజీ పెళ్లి చూసినట్లు ఉంటుంది. ప్లీజ్ నా మాట కాదనకండి. అప్పుడైతే నమ్మలేదు కనుక పంపించగలిగాను, ఇప్పుడు ఎలాగమ్మా మరి? నువ్వేగా అన్నావు వకీల్ బుర్ర ప్రేమకర ఎలా ఉంచితే అలా ఉంటాయని. కరెక్టే, ఆ మాట ఆసరాగా తీసుకుని నన్ను పూర్తిగా ఉంచేశావు. ఆల్ రైట్, నువ్వు రేపు నాతో మద్రాసు వస్తున్నావు. అదేంటి నాన్న, పెళ్లి నిమ్మలూరు అయితే మెడ్రాస్ అంటావు? నిమ్మలూరు మద్రాసు వెళ్లే దారిలోనే ఉంది. అర్థమైంది, థ్యాంక్ యూ. మీనా, ఏమిటే మరేమో మరేమో తల్లి కళ్ళు తిరిగిపోతున్నాయా? ఏమిటా చిన్నపిల్ల వేషాలు? అమ్మా వెళ్ళి పడుకోండి. ఏమిటా చేతుల డాక్యుమెంట్స్? ఇవా? ఇవే ఏమిటో నీళ్ళు నమ్మడం? నేనేదో పార్టీ డాక్యుమెంట్స్ చూస్తుంటే నాన్న మీరు అన్నానికి వస్తారా రారని నా చేతులు లాక్కొచ్చేసింది. మంచి పని చేసిందండి. అవి లాక్కు రాకపోతే మీరు భోజనానికి వచ్చేవారే కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఏమిటా శుభలేఖ? ఇది రాజు లేదు, రాజు పెళ్లి. రాజుయా? అదే కృష్ణవేణి, రాజేశ్వరిని అమ్మాయి క్లాస్మేట్ లేదు. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ది డిలే. ఆల్ రైట్. భోజనానికి రండి. ఏమిటేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఒక అమాయకురాల కేసు ఒకటి వచ్చింది, దాంతో సతమతం అవుతున్నాం. చాలా టిపికల్ కేసు అన్నమాట. అలాంటి నాన్న, మా 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 ఏమిటి? మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడా? నేను తెస్తానండు. నాన్న, ఏంటిది? మద్రాస్. మద్రాసు ఏమిటి? అదే కృష్ణవేణి, ఒక అమాయకురాల కేసు ఒకటి వచ్చిందని చెప్పాను చూడు, ఆ పని మీద రేపు నేను మద్రాసు వెళ్తున్నాను. నా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా అక్కడే కదా, నేను కూడా వస్తానని మీనా గొడవ చేస్తుంది. నేనేమన్నా వద్దంటున్నాను. వద్దంటే కూడా ఒక ముచ్చటైనా తీసుకెళ్ళండి, మీతో సారథి కూడా వస్తాడు. సరే, నాకు వేరే పని ఉంది. అయినా వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి నేనెందుకు, మీ నాన్న వెళ్ళరానివ్వండి. మీనా, చేయి కడుక్కొని సారథికి ఒక్కపడి. ఏ థ్యాంక్స్ కూడా చెప్పలేదు? ఎందుకు? నీతో మెడ్రాస్ రాను.